गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय కార్తీక వనభోజన మహోత్సవానికి విచ్చేసిన నాగవంశీయులందరికీ నమస్సుమాంజలి, స్వాగతం, సుస్వాగతం. కశ్యప కుదువల మూలాంకరంగా జన్మించి మన నాగవంశం ఉద్భవించింది. మహాభారతంలో నాగవంశీయులు కౌరవుల తరపున పోరాడి పాండవులు, శ్రీరాజులు 1794లో చేసిన మనందరికీ తెలిసిన పద్మనాభ యుద్ధంలో అసువులు బాసిన ఆనాడు చిన్న విజయ రామరాజులతో సహా అసువులు బాసిన సుమారు 800 మందిలో 600 వరకు అసువులు బాసింది నాగవంశీయులే. ఈ రికార్డ్స్ ఇది ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు. ఈ రికార్డ్స్ ఇప్పటికీ వైజాగ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి. ఇది నాగవంశీయుల వీర చరిత్ర. మనది అంతా ఒక గర్వకారణమైన చరిత్ర. తరువాత కాలంలో నాగవంశీయులు రైతులుగా, కూలీలుగా మారిపోయి ఎన్నో కష్టాలు అనుభవించారు. మళ్ళీ మన చరిత్రను తిరగరాయడానికి కొత్త తరం వచ్చింది. విద్యావంతులుగా, వ్యాపారవేత్తలుగానే కాకుండా రాజకీయ నాయకులుగా కూడా మన వారు రాణిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ కొత్త చరిత్రకు ఊతమివ్వడమే నేటి ఈ కార్తీక మాస వనభోజన మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకు సమాయత్తమై వచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్దలకు, పిన్నలకు అందరకు పేరు పేరున స్వర్గీయ శ్రీమతి రాయబిల్లి మహాలక్ష్మి సభా వేదికకు తెలంగాణ నాగవంశ సంక్షేమ సంఘం సగౌరవంగా స్వాగతం పలుకుతుంది.